మీరు చెప్పిన దాంట్లో కావాలనుకోని అంటే ఎన్వైరన్మెంట్ ఏమన్నా కావాలనుకోని ఎలిమినేట్ చేస్తారు సార్. అంటే డైనోసార్ల సంఖ్య పెరిగినప్పుడు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి పడిపోయింది, వేరేదో ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు ఐసేజ్ అనేది వచ్చి ఎక్స్టెంట్ అయిపోయింది. అవి న్యాచురల్ గా జరిగేటివి, అవి ఎట్లా జరుగుతాయి అది మనం ఊహించలేము. ఆస్ట్రాయిడ్స్ వచ్చి కొట్టేది ఇట్లాంటివి మనం ఊహించలేము. అర్త్క్వేక్లు ఎంత వస్తాయి, ఎట్లా వస్తాయి, సునామీలు, గ్రేట్ సునామీలు ఎట్లా వస్తాయి అవి తెలీదు. అంటే ఎన్వైరన్మెంట్ మనకు తెలిసి మనం చేస్తున్న డ్యామేజ్ గురించే మనం మాట్లాడాలి. ఓకే, అది ఆస్ట్రాయిడ్ వచ్చి కొట్టిందంటే మళ్ళీ రేపు కూడా కొట్టచ్చు. అంటే ముందుగానే తెలుస్తా ఉంది. కొన్ని రోజులు మనం బతికి 50-70 ఏళ్ళు నథింగ్ కదా. ఇంత పెద్ద భూమికి 4.5 బిలియన్ ఇయర్స్ ముందర పుట్టి 3.7 బిలియన్స్ లైఫ్ వచ్చి ఇన్ని మార్పులు చేసుకుంటా ఇట్లా పోయి అట్ట పోయి సముద్రంలో పోయి బయట వచ్చి నీళ్ళలో వచ్చి ఎగిరి దూకి ఐస్ ఏజ్ వచ్చి ఇది వచ్చి ఆస్ట్రాయిడ్స్ కొట్టి హీట్ అయిపోయి అన్ని మళ్ళా లైఫ్ వచ్చి మళ్ళా వచ్చి ఇంత డ్రామాలో మన నూరేండ్లు పెద్ద ఇది ఎగిరి ఫ్లెక్సీలు కడతా ఉన్నాము. ఆ చెరువులన్నీ నాశనం చేసినాము, పక్షులు లేకుండా చేసినాము, చాలా జీవరాశులు లేకుండా చేస్తా ఉన్నామంటే నువ్వు కూడా ఉండవు, క్యూలో నువ్వు కూడా ఉండవు అని అర్థం. దానివల్ల ఈ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్ పెరిగిపోయి నాకు తెలిసి 5-6 డిగ్రీలు పెరిగిపోయింది మా ఊర్లో గత 40 ఏళ్లలో. మరి ఐస్ పెరిగిపోతుంది, ఇవన్నీ జరుగుతాయి. సో మన వల్ల జరుగుతా ఉండే డ్యామేజ్ గురించి మనం మాట్లాడాలి. అంటే నెక్స్ట్ 100 years 1000 years 1 lakh years మనం ఏమన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకొంచెం నెక్స్ట్ జనరేషన్ ఇంకో జనరేషన్ కి ఛాన్స్. మళ్ళీ వచ్చి అస్ట్రాయిడ్ కొడితే అందరూ పోతారు, దానికి ఏం చేయలేదు. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.